సీఎం సీట్ల గూకోనికే 5-6 రోజులు ముప్పతిప్పలు వాడాల్సి వచ్చింది. కానీ కూసున్నాక మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టున్నది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎవ్వారం. ఆఖరికి అసలు బల పరీక్ష కూడా అల్కగా నెట్టుకొచ్చిండు. తన బలం ఏంటిదో బలగం ఎంతున్నదో నిరూపించుకున్నాడు. పాండ్రి అట్లా తమిళనాడు అసెంబ్లీ దాకా పోయొద్దాం. ఒక్కోటి అన్ని స్పీడ్ బ్రేకర్లు దాటుకొని గట్టిగా నిలబడ్డాడు దళపతి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మళ్ళీ ఏం తిరకాసు పెడతారో, ఏమవుతుందో, బలం చాలుతుందో లేదో అనుకున్నారు తొలుత చాలా మంది. కానీ అనుకున్న దానికంటే విజయ్ బలగం ఇంగింత ఎక్కువనే ఉన్నదని తేలింది. బల నిరూపణకు కావాల్సింది 118 మంది ఎమ్మెల్యేలే. కానీ అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చటాలకు విజయ్ పార్టీకి 144 ఓట్లు పడ్డాయి. గమ్మత్ ఏంటిదంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళే లొల్లి పెట్టుకున్నారు. అట్లా 22 మంది ఎమ్మెల్యేలు అలిగి బయటికి పోయినరు. ఇక బల నిరూపణ రోజే లీడర్ల నడుమ మాటల తూటాలు పేలినాయి. డిఎంకే పార్టీకేంచి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుకుంటా విజయ్ పార్టీకి బలమే లేదు, వీళ్ళు సపోర్ట్ చేస్తే గాని ముచ్చట ముంగట పడతలేదు, అదో రీలు ప్రభుత్వం అన్నట్టు బాణాలు వేసిండు. అయితే ఆఖరికి మైక్ అందుకున్న విజయ్ ఎవ్వలనేం అనలేదు. పబ్లిక్కి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాం, 5 ఏళ్ళు గద్దె మీదనే ఉంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు విజయ్కు సలహాలు ఇచ్చే జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిత్ అనేట ఆయనకు ప్రత్యేక అధికారి పోస్ట్ ఇచ్చిండ్రట. అట్లెట్లు ఇస్తారని కొంతమంది లొల్లి పెట్టడాలకు ఆయన వెంటనే సీట్లకేంచి దింపిండ్రు. మొత్తానికైతే తమిళనాడులో పురాగా సర్కారు కొలువు తీరింది. ఇక ముందు రాజకీయం ఎట్టెట్లా రక్తి కట్టిస్తారో చూడాలి మరి. ఇంకో దిక్కు అటు కేరళలో చెయ్యి పార్టీ వాళ్ళకు అన్ని తీర్ల బలగము ఉన్నా సరే ఇంకా ముఖ్యమంత్రిని సీట్లే కూసబెడతలేరు. ఎలక్షన్ల ఫలితాలు వచ్చి 10 దినాలకు వస్తున్నా చూద్దాం చేద్దాం అనే కానీ ఉన్నారట. ఇంకెప్పుడు కొసెల్లదిస్తారో ఏమో చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారు పబ్లిక్.